వదిన ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తున్నాలే. లోపలికి రా వదిన, కూర్చో. కూర్చుంటాలే గాని ఎన్నాళ్ళు ఇలా అద్దె కొంపల్లో ఉంటారు? మాలా పెద్దిల్లు కట్టుకోవచ్చుగా. మీ అన్నయ్య గురించి తెలుసు కదా వదిన, జీతం అంతంత మాత్రమే, ఇంటి ఖర్చులకే సరిపోతాను, దీనికి ఇల్లేం కడతాడిగా. చెల్లె ఇప్పుడైనా రావడం? అన్నా ఇప్పుడే వచ్చిన. చెల్లెకు ఛాయ్ అన్న నీలో ఇచ్చినావా లేదా? మీ ఛాయ్ నీళ్ళు ఏం అవసరం లేదు కానీ రాఖీ కట్టెళ్తారా, కూర్చో. ఇటు కూర్చో చెల్లమ్మ, కట్నం పెడతా. $100 $200 ఎంత ఈ చీర? అయినా మీ స్తోమతకి అంతకు మించి ఏం పెడతారులే. స్తోమత ఎంత అని కాదు చెల్లమ్మ, ప్రేమతో పెట్టిరా లేదా అనేది చూడాలి. మీ మీద ప్రేమ లేక కాదన్నయ్య, మీరు కూడా మాలా మంచి హోదాలో ఉంటే చూడాలనేది. కూర్చుంటాలే గాని ఎన్నాళ్ళు ఇలా అద్దె కొంపల్లో ఉంటారు? మాలా పెద్దిల్లు కట్టుకోవచ్చుగా. ఎంత ఈ చీర? అయినా మీ స్తోమతకి అంతకు మించి ఏం పెడతారులే. ఏమో ఏం చేస్తున్నావు? లంచ్ బాక్స్ పెట్టవా? స్కూల్ కు టైం అవుతుంది. మనిషికి కొంచెం అన్న సిగ్గుమానం ఉండాలి. ఇది మళ్ళీ మొదలు పెట్టినట్టుంది. మీ చెల్లి గన్ని మాటలన్నా కొంచెమన్నా రేషం లేదా నీకు? ఇప్పుడు రేషపడి ఏం చేసేది ఉందిలే. ఎన్ని రోజులని టీచర్ పని చేసుకుంటుంటావు, వేరే పని చేసుకోవచ్చు కదా. మంచిగా బట్టలు వేసుకుని పోతే అయిపోతుంది అనుకుంటాను. నా జేబులో ₹1 ఉండేది నెల వచ్చే వరకు. రేషపడి ఏం చేస్తావు? రేషపడితే లేని ఇండ్లు వస్తాయా? జీతం ఏమన్నా పెరుగుతుందా? నిన్న వచ్చి గన్ని మాటలు అన్నది, నీకు కొంచెమన్నా సిగ్గుమానం లేదా? ఆ టీచర్ జాబ్ వద్దు, మనల్ని గిట్నే చూస్తారు, ఎన్ని సంవత్సరాలైనా గిట్నే చూస్తారు, మనకు వాల్యూ ఇయ్యరు. ఆ టీచర్ జాబ్ బంజయ్, నీకు దండం పెడతా. నాకు ఈ టీచర్ జాబే చేరినది. పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఇష్టం. అది తక్కువ వస్తుందా, జీతం ఎక్కువ వస్తుందా అని కాదు. ఆడపడుచు అంటే ఏమైతే ఆడపడుచన్నా అత్తమ్మన్నా 4 మాటలు పడినంత మాత్రం తప్పే లేదు. ఓకేనా? సరే తండ్రి, నీ దొండం పెడతా. ఇక నీ ఇష్టం, నన్ను అయితే ఒక మాట అనొద్దు. అత్తమ్మన్న ఆడపడుచన్న తప్పేం లేదు, పడితే ఏం కాదు, పడితే తప్పేం లేదు. సరే ఇవన్నీ మనసులో పెట్టుకొని రేపు మాత్రం ఇంటికి రానని చెప్పేసి నాకు మా అమ్మ పిలిచింది. రేపు ఖచ్చితంగా అన్ని మర్చిపోయి ఇంటికి రావాల్సింది కంపల్సరీ.